దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు ఆలకించలేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆలకించలేదు అన్న దానికి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నువ్వు జస్ట్ క్యాజువల్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది మాత్రం దేవుడు ఆలకిస్తానన్న గ్యారంటీ అయితే లేదు. ఎవరు కొరకైతే ఉపవాసం ఉన్నాడు ఆ వ్యక్తి చనిపోయాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది తెలుసా, ప్రార్థనకి కొన్ని ఆటంకాలు ఉంటాయి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగయుండిరి. ఆ మాటని గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. గత 4 వారాల నుంచేమో ప్రార్థన గురించి మనం చూసాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నానా విధులైనటువంటి ప్రార్థన విజ్ఞాపనములు అని పౌలు మాట్లాడుతున్నాడు. దాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం చూసాం. అయితే ఈ రోజున ప్రార్థన గురించే కానీ ప్రార్థన ఎలా చేయాలని దాని గురించి కాదు కానీ వేరే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాను. వీలైతే బహుశా వచ్చే వారం కూడా దీని గురించి చూద్దాం. అడుగు ప్రతివానికి ఇవ్వబడినని యేసు ప్రభు సెలవిచ్చారు. కానీ తరచుగా మనం వినే మాటలు ఏంటంటే, మనం ఏది అడిగితే దేవుడు మనకు అది ఇస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలది అనే వాక్యాన్ని మనం అంటున్నాం. ఇవన్నీ అంటున్నప్పుడు ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ ఈ గొప్పదైనటువంటి యొక్క ప్రార్థన కూడా, ప్రార్థనని ఆటంకపరిచేటువంటి కార్యం కూడా ఒకటి ఉంది. ఈ రోజున దాని గురించే మనం చూద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బైబిల్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఏదో ఒక వచనాన్ని పట్టుకొని మనం దాన్ని బేస్ చేసుకుని దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు విషయాలు కరెక్ట్గా మనకు బ్యాలెన్స్గా అర్థమవుతాయి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనకు ఉండేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అభ్యంతరం. చాలా ఉంటాయి కానీ అందులో సహజంగా క్రైస్తవుల్లో కనబడేటువంటి తరచుగా ఏర్పడేటువంటి ఒక అభ్యంతరాన్ని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు చూడండి, అందుకనే మనం ఏ కార్యములు చేస్తాం అన్నటువంటి దానికి మాత్రమే ప్రాముఖ్యత కాదు, కానీ ఎలాంటి ఆత్మీయ స్థితి కలిగి మనం ఆ కార్యాలు చేస్తానంటే ప్రాముఖ్యం. అందుకే నేను అంటాను, ముందు మనం చేసే కార్యాల కంటే మన జీవితం ఎలాగుందంటే పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలము గలది అన్నప్పుడు ఇవన్నీ అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఆ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం. బయటికి వెళ్ళాక జీవితం ఎలా ఉంటుందో చూసుకోం. ఇప్పుడు అందుకని ఒక్కొక్కసారి అలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు కొంతమంది సగం మాత్రం అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూసుకోరు. మనం పరిశీలించుకోం. మనలో ఉన్న వీక్నెసెస్ ఏంటో మనం వాటిని తీసివేసుకోవడానికి, వాటి నుండి మార్పు చెందడానికి ప్రయత్నం చేయము. కానీ చర్చకు వచ్చినప్పుడు మాత్రము, లేదా కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము చాలా సిన్సియర్గా చేస్తాం. దేవుడు కార్యం చేస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చెప్పారు, దేవుడు వింటాడు అన్నాడు కాబట్టి వింటాడు అనుకుంటారు. కానీ గమనించండి, దేవుడు ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. అది బైబిల్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెహోవా నా మనవి. అది మనము దేవుని యొక్క వాక్యం వ్యతిరేకమైనటువంటి స్థితి మనలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. నువ్వు చేసేటప్పుడు సెన్సర్గా చేసుకుని ఉంటావు, కానీ నీ జీవితం సరిలేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. జస్ట్ యాక్చువల్ లాస్ట్ సండే చూపించాల్సింది, కానీ నేను చూపించి ముందుకెళ్దాం. 2వ సమూయేలు గ్రంథంలో ఉండి 12వ అధ్యాయము. ఇక్కడ దావీదుని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 12:17 నుంచి, లేదా 16 నుంచి చదవండి, లేకపోతే దయచేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయం చూస్తున్నాం. చూడండి, ప్రార్థన యొక్క శక్తి ఏంటో తరచుగా నేను వాక్యం ద్వారా శనివారాలు చెప్తున్నాను. ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థన అనే విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇది బలమైనటువంటి దాన్ని అందరూ నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి నిజంగా వాక్యం ఆధారంగా వాళ్ళకి తెలియనప్పటికీ కూడా ఉపవాస ప్రార్థనలు తప్పకుండా కార్యం జరుగుతుంటే ప్రతి వాళ్ళు ఒకళ్ళు వాక్యం తెలిసి నమ్మినా లేదా గుడ్డిగా నమ్మినా సరే ఉపవాస ప్రార్థన అంటే నిజంగా ఉపయోగకరమైనటువంటి ఒక ప్రార్థన అందరికీ తెలిసిన విషయమే.
అయితే చాలా మంది నమ్మనటువంటి ఒక విషయం ఏంటంటే, మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా సరే జీవితం సరిలేనప్పుడు దేవుడు దాన్ని ఆలకించాడు. దానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగైనా చేసేస్తాడని అంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఒక వ్యక్తి సిన్సియర్గా ఉపవాసం ఉండి 7 రోజులు ప్రార్థన చేశాడు, అయినా సరే దేవుడు ఈ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదు. దీన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? ఎంత సిన్సియర్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దానికి ముందు నువ్వేం చేసావన్న దాన్ని బట్టి ఒక్కొక్కసారి దేవుడు ఈ ప్రార్థన ఆలకించడు. అందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా? మామూలు ప్రార్థన దేవుడు వినలేదంటే అది ప్రాబ్లం, అది మామూలు ప్రార్థన కాబట్టి అనేటువంటిది కాదు. అక్కడ నువ్వు మామూలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదంటే అదేంటంటే అర్థము, నీలో ఏదో ఆయాస్కరమైన సంగతులు ఉన్నాయి కనుకనే ఆ ప్రార్థన పరలోక రాజ్యము చేరలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మామూలు ప్రార్థన పరలోక రాజ్యం చేరలేదో, దేవుడు వినలేదో, ఫస్ట్ ఏం చేస్తాడు? మనల్ని మనం పరిశీలించుకోవట్లేదు. ఎవరు ఏం చేస్తాం వెంటనే అందరు ఇచ్చే ఉచితాలు ఏంటంటే వెంటనే ఉపవాసం ప్రార్థించండి, తప్పకుండా కార్యం జరగదు అంటారు. కానీ జనరల్గా ఆలోచించినటువంటి విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాన్నవాడు ఎందుకు ఆలకించలేదు అని ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయట్లేదు. సో వెంటనే మామూలు ప్రార్థనకి జవాబు రానప్పుడు వెంటనే ఉపవాస ప్రార్థన షిఫ్ట్ అయిపోతాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఉపవాస ప్రార్థన కూడా చాలా సందర్భంలో జవాబు రాదు. నువ్వు మామూలు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదంటే నువ్వు అదే స్థితిలో ఉపవాసన ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో నేను చెప్పాను గత వారం, ఉపవాస ప్రార్థనలో మారేది దేవుడు కాదు, మారేది మనం. కాబట్టి ఎంత ఉపవాస ప్రార్థన చేసినా సరే ఉపవాస ప్రార్థనలో మనం మారకపోతే నువ్వు మామూలు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు, ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. ఇక్కడ దావీదు చాలా సిన్సియర్గా, ఇప్పుడు చూడండి, ఇక్కడ దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని హృదయమునకు అనుకూలంగా జీవించేటువంటి వ్యక్తి దావీదు. దేవుడే దాని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి నిజాయితీగా సిన్సియర్గా ఉపవాసాన్ని ప్రార్థన చేశాడు. నేల మీద ముఖం పెట్టి 7 రోజులు సిన్సియర్గా ప్రార్థన చేశాడు. ఆ పని వాళ్ళు ఉన్నటువంటి అధికారులు కూడా పాపం లేవనిద్దామని చూసినప్పుడు కూడా దావీదు లేవలేదు. 7 రోజులు లాగు నుండి ప్రార్థన చేశాడు, చాలా సిన్సియర్గా చేశాడు. మహారాజు అయ్యుండి కూడా కార్యమన్నింటినీ పక్కన పెట్టేసి దేవుని దగ్గర వాళ్ళ కుమారుడు జబ్బుపడ్డాడని ఇక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసిన సరే ఎంత ప్రార్థన చేస్తున్నాడు. చివరికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ కుమారుడు చనిపోయాడు, జబ్బు పడినటువంటి చిన్న బిడ్డ చనిపోయాడు అని తెలిసినప్పుడు దావీదు వెంటనే ఉపవాస ప్రార్థన విరమించి భోజనం చేశాడు. పని వాళ్ళకి ఆశ్చర్యం, ఇదేంటి ఇంతకుముందు మనం లేచి భోజనం చేయమని చెల్లి ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడు అన్నప్పుడు ఇంకా బాధపడాల్సింది పోయి ఇప్పుడు లేచేసి తలస్నానం చేసాడు భోజనం చేస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, ఆలోచించండి, దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు, మరి దేవుడు ఎందుకు ఆలకించలేదు? దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు, దేవుడు ఎందుకు ఆలకించలేదు? అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆలకించలేదు అన్న దానికి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నువ్వు జస్ట్ క్యాజువల్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నది మాత్రం దేవుడు ఆలకిస్తాడన్న గ్యారంటీ అయితే లేదు. ఇక్కడ దావీదు పాపం సిన్సియర్గా దేవుడు చేస్తాడేమో అనుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినా సరే దేవుడు ప్రార్థన వినలేదు. ఎవరు కొరకైతే ఉపవాసం ఉన్నాడో ఆ వ్యక్తి చనిపోయాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ప్రార్థనకి కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొంతమందికి ప్రార్థన చేయకపోవడమే ఒక అభ్యంతరం కొంతమందికి, మరి కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ జీవిత విధానం సరిగ్గా ఉండదు కాబట్టి దాన్ని మార్చుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు కార్యాన్ని చేయడు. అది తలకిందులు ఉండి ఉపవాసం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. అందుకే ఈరోజు కామన్గా విశ్వాసులకు ఉండేటువంటి ఒక సాధారణ అంటే సాధారణ కదా, అర్థం ఎక్కువ మందిలో కనబడేటువంటిది నా ఉద్దేశం. అది ఎక్కువ మందిలో ఉన్నట్టంటే ఆ యొక్క బలహీనత గురించి, లేదంటే ఆ యొక్క అడ్డుని గురించి రోజున మాట్లాడబోతున్నాను. చూడండి, బైబిల్లో పేతురు పత్రికలో ఓ మాట ఉంది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము, అక్కడ చూడండి భార్య భర్త గురించి మాట్లాడుతూ జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. ఇప్పుడు చూడండి, నాకు అర్థం చేసుకోండి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము జ్ఞానంతో జీవించాలంట. అంటే అర్థం ఏంటి? మన జీవితం అనేటువంటిది మన ప్రార్థన పైన ప్రభావం చూపిస్తుంది. అంటే మనం ఇతరులతో ఎలాగుంటున్నాం, సంఘ విశ్వాసులతో ఎలా ఉంటున్నాం అన్న దానిని బట్టి నీ ప్రార్థన ప్రభావితం చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా మంది గ్రహించరు. సిన్సియర్గా చర్చకు వచ్చినప్పుడు సిన్సియర్గా ప్రార్థన చేసేస్తాం, కానీ మన రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకోం. అనగా కేవలం రిలేషన్స్ అని చెప్పి మన జీవితం ఎలా ఉంటుందో మనం చూసుకోం. కానీ ఏమనుకుంటాం అంటే, ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, వాక్యం ఎలా ఉంది కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటాం. కానీ క్లియర్గా పేతురు అన్నాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండాలంటే, అంటే ప్రార్థనలకు అభ్యంతరాలు ఉన్నాయి.
అది పేతురు మాట్లాడిన అవిశ్వాసం గురించి కాదు, లేదా ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడలేదు. కానీ చెప్తున్నాడు కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాల ప్రార్థనకు ఆటంకము కలిగించేటువంటి విషయాలు కొన్ని ఉంటున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ రోజు అందుకే దాని గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంత సిన్సియర్గా విశ్వాసంతో ప్రార్థన చేసినా, లేదా ఉపవాసంతో ప్రార్థన చేసినా, ఏదైతే ఈ అడ్డు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నామో, ఎడ్డును గనక మనం నిర్మూలన చేసుకోకపోతే, తొలగించుకోకపోతే, నువ్వు ఏ రకమైన ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకించడు. మనం సిన్సియర్గా బ్రతిమలాడచ్చు, కానీ దేవుడు ఆలకించడు. ఎందుకంటే దేవుడిచ్చే ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? నీ అవసరతను తీర్చడం కాదు దేవుని యొక్క పని. ముందు దేవుని యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే నిన్ను తన పోలికలో, తన స్వరూపంలో రూపాంతరం చెందించడానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు దానికి ఇస్తాడు, ఆ తర్వాత నీ అవసరతలు తీర్చడం. ఎందుకంటే దేవుడు ఒక మంచిది ఇచ్చినా సరే నువ్వు మారకపోతే, ఇప్పుడు అంటే సార్ పిచ్చోడి చేతిలో రాయన్నట్టు ఆ టైప్లో అయిపోతుంది. ఇప్పుడు దేవుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు అనుకోండి, సపోజ్ అనుకుందాం, కానీ నా మైండ్ నేను నూతన పరచుకోలేదు అనుకోండి, అప్పుడేదో తెలుసా, ఆ డబ్బును నేను దేవునికి అనుకూలంగా కాకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెడతాను. అందుకే నేను గమనించండి, దేవుడు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం మారామనుకోండి, మనం మారి దేవుడు ఒకటి ఇస్తాడనుకున్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని మనం దేవుని కలిగించాలి. అంటే మనం ఎంతగా మారతామో అంతగా దేవుడు మనం నమ్ముతాడు, ఎంతగా నమ్ముతాడు అంత ఎక్కువగా నీకు అప్పచెప్తాడు విషయాన్ని. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆ ఇబ్బందులు తీసేయాలని ప్రార్థన చేస్తుంటాం. కానీ యాక్చువల్గా నీకు కావాల్సింది అంటే అది కాదు, నీకు కావాల్సింది నువ్వు మారాలి. నువ్వు మారితే అప్పుడు దేవుడు నీకు అది ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తావు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ మీకైనా నాకైనా సరే దేవునికైనా సరే ఫస్ట్ ప్రయారిటీ అంటే మనం మారాలి. మనం ఆయనకు అనుకూలంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా మారగలిగితే నువ్వేదైనా సరే దేవుడు ఇస్తాడు. అందుకని చూడండి, నా యందు మీరు మీ యందు నా వాక్యం నిలిచి వెళ్ళాలన్నట్టు చూస్తారు అక్కడ యేసు ప్రభు. మీకేది ఇష్టం అని అడగండి. ఇప్పుడు చాలా మంది మీకేది ఇష్టం అన్న మాట చాలా మంది అబ్బాయి అది నిజం కాదని అంటారు. అక్కడ కండిషన్ దేవుడు చెప్పాడు. యేసు ప్రభు అన్నారంటే నా యందు మీరుండి, అనగా నా చిత్తంలో మీరు బయటికి పోకుండా మీరు కరెక్ట్గా నేను చెప్పిన చోట నేను చెప్తున్నట్లు మీరుంటూ నా వాక్యం కనుక మీలో ఉంటే మీకేది ఇష్టం అడగండి. అంటే అందులో ఏంటంటే ఆయనలో నేను, నాలో ఆయన వాక్యం అంటే అర్థం ఏంటంటే నేను పూర్తిగా మారిపోతున్నాను. నాలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యము నేను ఏ మార్గంలో నడవాలో, ఏం ఆలోచించాలో, ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో నన్ను గైడ్ చేస్తున్న వాక్యము. సో ఇక్కడ ఏం చేస్తాను, దేవుని చిత్తంలో ఉంటున్నాను కాబట్టి నేను దేవుని చిత్తంలోనే కొనసాగే వ్యక్తిని దేవుడు ఎక్కువ నమ్ముతాడు. కాబట్టి ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు వేదని అడుగు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకని ఆ వ్యక్తి పైన దేవునికి అంత నమ్మకం. అలాంటి వ్యక్తిని దేవుడు చూసినప్పుడు ఏమంటో తెలుసా, నీకేం కావాల్సిన అడుగు నేను నీకు చేస్తాను అంటున్నాడు. ఎందుకని ఆ వ్యక్తి దాన్ని అబ్యూజ్ చేయడు, లేదు మిస్యూజ్ చేయడు దాన్ని. ఆ వ్యక్తికి ఎలా వాడాలో తెలుసు. ఎందుకంటే ఆయన దేవుని చిత్తంలో ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ఆయనలో ఉండి నడిపిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి దారి తప్పిపోడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని సక్రమంగా వాడతాడు. అందుకన్నా మనం ఎంతగా మారుతామో, అందుకన్నా నువ్వు చేసే ప్రార్థన ప్రాముఖ్యం కాదు, దేవునికి చేసే వ్యక్తి ప్రాముఖ్యం. అందుకు చూడండి, కయ్య నేబేలు బల్లి అర్పించారు చూసారా, అక్కడ దేవుడు అసలు చూసిన నిజంగా చెప్పండి అసలు బల్లే కాదు, దేవుడు వ్యక్తులను చూస్తున్నాడు. నువ్వు కనుక సత్క్రియ చేసి ఉంటే నువ్వు మొక్కాన్ని ఎందుకు చిన్నబుచ్చుకుంటావు అన్నాడు దేవుడు. నువ్వు కనుక కరెక్ట్గా ఉండుంటే నువ్వెందుకు నీ మొక్కాన్ని చిన్నబుచ్చుకుంటావు అంటున్నాడు దేవుడు. సో అక్కడ అర్థం ఏంటి, అక్కడ అంటే ఆయన సరిగ్గా లేడు కాబట్టి దేవుడు ఆయన బలిని అంగీకరించలేదు. అట్లా మనం అనుకుంటే ఒకసారి దిగో ఈయన జంతువుని తేకుండా ఈ అర్పణ కింద ఆయన పండిన దాంట్లో తీసుకొచ్చారు కదా అనుకుంటాం. కానీ అలాంటి అర్పణలో కూడా పంటను కూడా తేవడం కూడా అర్పణ ఉంది బైబిల్లో. అతను అది తెచ్చారు కాబట్టి దేవుడు అంగీకరించలేదని కాదు, దేవుడు అక్కడ మాంసాన్ని కోరడని కాదు, అసలు దేవుడు అసలు బలినే కోరట్లేదు అక్కడ యాక్చువల్గా చూసుకుంటే. కాదంటే వ్యక్తి సరిగ్గా లేడు కాబట్టి నువ్వు కనుక కరెక్ట్గా ఉండుంటే నువ్వు అసలు ముఖం ఎందుకు చిన్నపుచ్చుకుంటావు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఆ వ్యక్తి సరిగ్గా లేడు అనే ఒక కారణం బట్టి దేవుడు ఆ బలిని అంగీకరించలేదు. అందుకే చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు బేసిక్గా దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే నువ్వు ముందు సరి చేసుకుంటున్నాడు. నువ్వు సరి చేసుకుంటే ప్రార్థన నేను ఆటోమేటిక్గా వెంటనే జవాబుని ఇస్తాను. సో దేవుడు ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ ఉంది ఏంటంటే మనం ఆయనకు అనుకూలంగా జీవించాలి. సో అందులో ఉన్న ఒక అభ్యంతరం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ చూడండి, పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు దేనిని గూర్చైనను ఎవరిని క్షమించుచున్నారో నేను వాడిని క్షమించుచున్నాను. ఆ తర్వాత గమనించండి, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకూడనట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖం నందు క్షమించుచున్నాను.
అంటూ ఇప్పుడు అంటున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇక్కడ నుంచి ఈరోజు క్షమాపణ గురించి మాట్లాడుతున్నాను. క్షమాపణ గురించి ఎందుకంటే ఇది ఒక ప్రాముఖ్యమైన ఒక కార్యం. ఈ రోజుల్లో విశ్వాసం గురించి చాలా అంటాం. చాలా మంది చెప్తారు, నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు, నమ్మని సమస్తం సాధ్యం. కానీ ఈరోజు అంటే నువ్వేమి సాధించుకోవాలనుకుంటున్నావో దానికి అవసరమైనటువంటి దాని గురించి మాట్లాడతావు, అనగా విశ్వాసం అనే ప్రార్థనని. కానీ నువ్వు దేవునికి అనుకూలంగా మారడానికి నువ్వేం చేయాలి, నువ్వేం మార్చుకోవాలని విషయాన్ని ఎవరు చెప్పరు ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి నువ్వు ఇది విషయాల్లో మారాలంటే ఆ వ్యక్తికి నచ్చదు. ఎగ్జామ్స్ నేను నిలబడ్డాను, నేను కనుక మీరు ఈ విషయాలు మార్చుకొని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు నచ్చదు. ఎందుకంటే నేను మీలాంటి వాడినే కాబట్టి చెప్పినప్పుడు మీకు అది నచ్చదు. బహుశా మీ ప్లేస్లో నేనున్న బహుశా అదే రియాక్షన్ అయ్యి ఉండొచ్చు. కానీ అది సరైనది మాత్రం కాదు. అది బహుశా నేను మీలా ఉంటే నేను అలాగే చేస్తానంటే బహుశా చేయొచ్చేమో. కానీ అయినప్పటికీ అది మాత్రం ఎవరు చేసినా దేవుడు దాన్ని అంగీకరించేటువంటిది కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడడం. కానీ అందరూ ముసలి గుద్దులాట్లు ఏంటంటే అందరూ దేవుడు అందరిని అంగీకరించేస్తాను, అందరూ చెప్పేది దేవుడు ఆలకించేస్తా అన్న ఒక అపోహలో భ్రమలో బ్రతికేస్తూ అలా జీవించేస్తున్నాం. కానీ పక్కన ఏం జరుగుతుంది, మనం మోసపోతున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడు చూడండి, ఇక్కడ క్షమాపణ చెప్తున్నాను. ఒక వాక్యం చదువుకుందాం, దాన్ని బేస్ చేసుకుని దీని గురించి చెప్తాను. లూకాసు వార్తలో అంటే 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17 మొదటి వచనం నుండి చదువుకుందాం. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు ఆయన, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, క్షమాపణ అటువంటిది అసలు ఎప్పుడు క్షమాపణ అటువంటి అసలు టాపిక్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వ్యక్తి నన్ను అభ్యంతరపరిచినప్పుడు, ఒక వ్యక్తి నాకు ఇబ్బంది కలిగించినప్పుడు క్షమాపణ అటువంటి సందర్భం అక్కడ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు చూడండి, క్షమాపణ చెప్తాను, కానీ స్టార్టింగ్ వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నారు, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము. అభ్యంతరం రావటం అసాధ్యం అంటలేదు, అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యము. జాగ్రత్తగా గమనించండి, అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యం అంటున్నారంటే యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన జీవిత కాలంలో అభ్యంతరాలు అనేటువంటి తరచుగా వస్తూనే ఉంటాయి. అది రాకపోవట అసాధ్యం అంటున్నారంటే అర్థం అవి మన జీవితంలో తరచుగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్స్ ఏంటంటే, అభ్యంతరం వచ్చినప్పుడు అది ఆశ్చర్యపోతాం మనం. యేసు ప్రభు అభ్యంతరం వచ్చినప్పుడు అసలు మీరు ఆశ్చర్యపోతే అది సహజంగా జరిగేది. రాకపోవటం ఇంపాసిబుల్ అంటున్నారు. ఇప్పుడు రాకుండా ఉండడం ఇంపాసిబుల్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి? యేసు ప్రభు చెప్తున్నారంటే అది తరచుగా వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీకు అభ్యంతరం వస్తుంది, నాకు అభ్యంతరం వస్తుంది, ప్రతి వాళ్ళకి ఏదో ఒక అభ్యంతరం వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్స్కి మనం ఏంటంటే అసలు అభ్యంతరాలు అనేటువంటి రానటువంటి ఒక జీవితాన్ని మనం ఊహించుకుంటున్నాం. విశ్వాసయాత్రలో నేను దేవుని నమ్మాను కాబట్టి, నేను వాక్య ప్రకారం జీవిస్తాను కాబట్టి, నేను సిన్సియర్గా దేవుని నడుస్తున్నాను కాబట్టి నాకు అభ్యంతరాలు రాకూడదు అనుకున్నాం. కానీ ఏదైతే అభ్యంతరాలు రాకుండా జీవితాన్ని ఊహించుకున్నామో అసలు అలాంటి జీవితం అసలు బైబిల్లోనే లేదు. బైబిల్లో లేని ఒక దాన్ని మనం ఊహించుకుంటున్నాం. ఆల్రెడీ దేవుడు చెప్పేసి ఇది రాకుండా ఉండదని చెప్పాడు. అయినప్పటికీ మనం ఏంటంటే వాక్య జ్ఞానం లేదు కాబట్టి ఆల్రెడీ వస్తాయని దేవుడు చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటిది మనం ఒకసారి దేవుని అడుగుతాం, ప్రభు నాకు ఏది రాకూడదు, ఏ ప్రాబ్లం రాకుండా. అన్ని ఈజీగా ఉంటే ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, చర్చికి వెళ్తాను, అన్నీ చేస్తాను. కానీ యేసు ప్రభు క్లియర్ చెప్తున్నారు, అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం అని. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు రాకపోవడం అసాధ్యం అనేసారో, రాకుండా అసాధ్యం అనేసారో, ఆటోమేటిక్ మన మైండ్ దానికి సెట్ అయిపోవాలి. అందుకని ఇప్పుడు చూడండి, సడన్ గా మీకు రేపు లేదా ఒక గంటలోనే మీకు అభ్యంతరం వచ్చింది అనుకోండి, మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీవు నమ్మినటువంటి నీ విశ్వాసాన్ని కరెక్ట్ అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా అనేసారు, నీకు అభ్యంతరాలు రాకుండా ఉండవు. అవి వస్తాయి. అవి వస్తాయి. అది వచ్చినప్పుడు మనం ఏం గ్రహించాలి, యేసు ప్రభు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. అంతేగాని అది రాకుండా జీవితం గురించి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అసలు బైబిల్ లేదు అలాంటిది. అలాంటిది ఉండుంటే కనుక బహుశా యేసు ప్రభు చెప్పేవాళ్ళు, మీకు అభ్యంతరం లేవరా, మీరు విశ్వాసం ఉండండి, విశ్వాసం ఉంటే మీకు అభ్యంతరం రావని చెప్పేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తికి ఆత్మీయస్థితి ఎలాంటిదైనా సరే, అనగా ఆ వ్యక్తి ఒకళ్ళు బలహీనంగా ఉన్నా లేదా విశ్వాసం బలంగా ఉన్నా, దేవుళ్ళు నమ్మకంగా కొనసాగుతున్నా సరే, నీలో ఏ ప్రాబ్లం లేనప్పటికీ కూడా నీకు అభ్యంతరం వచ్చే అవకాశం ఖచ్చితంగా మెండుగానే ఉంది.
యేసుప్రభు చెప్తాను, అభ్యంతరం రాకుండా మానవు. అందుకని అభ్యంతరం లేని ఒక జీవితాన్ని ఊహించుకోకండి. ఎప్పుడైతే అలాగున్న బైబిల్ లేని దాన్ని ఊహించుకుంటున్నామో అది వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా బాధను కలిగిస్తుంది. అదే మనం వెంటనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. జీర్ణించుకోలేనప్పుడు ఏంటంటే మనం దారి తప్పే ప్రమాదం ఉంది. అక్కడే డిస్కరేజ్మెంట్ అంటువంటిది వస్తుంది, నిరుత్సాహం అక్కడే వస్తుంది. అందుకని గమనించండి, యేసుప్రభు క్లియర్ చెప్పేశారు, అభ్యంతరం లేకుండా అసాధ్యము. అభ్యంతరాలు వస్తాయి, అందరికీ వస్తాయి. మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది అభ్యంతరాలు. ఇప్పుడు చూడండి, అభ్యంతరాల్లో అసలు ఎవరి వాళ్ళు వచ్చినందుకు కూడా అసలు మనకు సంబంధించింది కాదు అది. చూడండి, యేసుప్రభు కింద చెప్తున్నారు 2వ వచనము, చిన్నవారిలో ఒకరిని అభ్యంతరం కలగజేయుట కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఇప్పుడు చూడండి, యేసుప్రభు నెక్స్ట్ అంటున్నారు, ఒకవేళ కనుక ఎవరిన కనుక అభ్యంతర పరిస్తే, నేను మీకు అభ్యంతర పడటం కంటే నా మెడకు ఒక రాయి కట్టేసి సముద్రం పడవేయబడడం నాకు మేలు. నేను కనుక అభ్యంతరంగా మీకుంటే నాకు అది బెటర్ అని యేసుప్రభు చెప్తారు. ఒక వ్యక్తికి నువ్వు అభ్యంతర పడ, నాలో ఒకరిని అంటే నా బిడ్డల్లో ఒకరికి కనుక మీరెవరైనా అభ్యంతరంగా ఉంటే మీ మెడకి రాయి కట్టే సముద్రం పడవేస్తే అది మీకు మేలు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరికైతే అది 2వ వచనం ఎవరికి సంబంధించింది? ఎవరైతే అభ్యంతర పరుస్తూ ఉన్నారో వారికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత 3వ వచనంలో అంటున్నారు, మీ విషయమే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అంటున్నారు మళ్ళా, మీ విషయమే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అనిపిస్తుంది, సో మనం జాగ్రత్త చూసుకోమంటున్నారు. ఎందుకు జాగ్రత్త చూసుకోమన్నారంటే, బహుశా మనం ఏమనుకుంటామంటే, అగో లేదంటే రాయి కట్టేసి సముద్రంలో పడవేయబడటం నీకు మంచిది అన్నారు కాబట్టి మనకు అలాంటి జరగకుండా జాగ్రత్త పడాలని మనం అనుకుంటాం. కానీ యేసుప్రభు జాగ్రత్త పడమంది అభ్యంతరం పెట్టే వ్యక్తుల గురించి చెప్పట్లేదు. అక్కడ జాగ్రత్త పడమంది మెడకి రాయి కట్టి పడవేస్తేనే బెటర్ అన్న వ్యక్తిని జాగ్రత్త పడమని చెప్పట్లేదు యేసుప్రభు. మీ విషయమే మీరు జాగ్రత్త ఉన్నప్పుడు కింద చదవండి ఏమంటున్నారు. చూసారా, నీ సహోదరు తప్పిదమ్ము చేసిన అంటే ఇప్పుడు జాగ్రత్త ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఏ తప్పిదమ్ము చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ గమనించండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ అభ్యంతరం రాకుండా ఉండడం అసాధ్యం అనేసారు. ఆ తర్వాత అన్నారు, ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో వానికి శ్రమ, అలాంటి వ్యక్తిని మెడకి రాయి కట్టేసి సముద్రంలో పడవేయటం అతనికి మేలు అన్నారు. అని వెంటనే మళ్ళీ అంటున్నారు, మీ విషయమే మీరు జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు జాగ్రత్త అనగానే వెంటనే మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు నాకు అలాంటిది మెడకలా రాయి కట్టేసి పడవేయకుండా నేను అలాంటి స్థితిలో నేను లేకుండా జాగ్రత్త పడలేము అనుకున్నాం. కానీ యేసుప్రభు యాక్చువల్గా జాగ్రత్త పడమంది దాని గురించి కాదు. నీ సహోదరుడు నీళ్ళ తప్పిదమ్ము చేస్తే అంటే అర్థం ఏంటంటే, తప్పిదమ్ము చేసిన పొజిషన్ నువ్వు లేవు, మెడకి రాయి కట్టి పడవేయబడే స్థితిలో నీ ఎదుటి వ్యక్తి ఉన్నాడు. అర్థమవుతుంది చెప్పేది? ఎదుటి వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఉన్నాడు. ఆ వ్యక్తికి నాకు వ్యతిరేకంగా తప్పిదం చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి రాయి కట్టేసి ఆ వ్యక్తి సముద్రంలో పడేయాలి, అది ఆయనకి మేలు. ఇప్పుడు ఆ వ్యక్తి నా ఎదురుగున్నాడు, ఆ వ్యక్తి నేను కాదు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని జాగ్రత్త ఉండమని చెప్పట్లేదు, నన్ను జాగ్రత్త ఉండమంటున్నారు. సరే, ఇప్పుడు ఆలోచించండి, ఇది మనకి ఎంత ప్రాముఖ్యమో. అభ్యంతరం చేసేవాళ్ళు మీరు హెచ్చరిస్తున్నా, మీరు జాగ్రత్త ఉండని వార్నింగ్ ఇస్తున్నాను అంటలేదు యేసు ప్రభు. అభ్యంతర పడేవాళ్ళు జాగ్రత్త ఉండమంటున్నారు, అభ్యంతర పెట్టేవాడిని జాగ్రత్త ఉండమంటలేదు, అభ్యంతర పడేవాడిని జాగ్రత్త ఉండమంటున్నారు. ఎందుకు తెలుసా? అభ్యంతర పెట్టేవాడు ఆల్రెడీ ప్రమాదంలో ఉంటున్నాడు, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలియకపోతే మనము కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇద్దరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అందుకని అన్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి అభ్యంతర పడేవాడు ఎలాగో అభ్యంతర పెడతాడు కాబట్టి వాడికి పనిష్మెంట్ అదే, వాడికి అదే బెటరు, సముద్రంలో వాడు పడవేయబడ్డం బెటరు. అయితే మీ విషయం జాగ్రత్తగా చూసుకోండి అంటున్నప్పుడు అది అభ్యంతర పడే వ్యక్తికి చెప్తున్నారు జాగ్రత్త అంటే. అర్థం ఏంటి? జాగ్రత్త ఎవరు చెప్తాం? ఎవరైతే ప్రమాదంలో ఉండబోతున్నారో, ప్రమాదానికి వెళ్ళబోతున్నారో వాళ్ళు జాగ్రత్తలు చెప్తాం. సో ఇప్పుడు యేసు ప్రభు అభ్యంతర పడే వ్యక్తికి చెప్పట్లే జాగ్రత్త అని, అభ్యంతర పెట్టే వ్యక్తికి చెప్పడం, అభ్యంతర పడేవాడికి జాగ్రత్త చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అభ్యంతర పడేవాడు కూడా ప్రమాదంలోనే ఉన్నాడు అని అర్థం. అభ్యంతర పడేవాడు కూడా ప్రమాదం ఉన్నాడు. ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా అభ్యంతరం చేస్తే ఇప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడలేదు, ఫస్ట్ నాతో మాట్లాడుతున్నారు. నీకు పలానా వ్యక్తి నీకు అభ్యంతరం కలగజేశాడు, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రాబ్లం. ఆ వ్యక్తి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాడు, అయితే నువ్వు అలాంటి ప్రాబ్లం నువ్వు కూడా వెళ్తావేమో అని నువ్వు ప్రాబ్లం వెళ్ళక మునిపే నువ్వు జాగ్రత్త ఉండని యేసు ప్రభు చెప్తున్నారంటే దాని నెక్స్ట్ డే ఒక వ్యక్తి నీకు అభ్యంతరం పరిచిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్లోనే బహుశా నీకు కూడా ప్రమాదం పొంచి ఉంది కనుకనే ఆ నెక్స్ట్ స్టెప్ నువ్వు జాగ్రత్తగా అడుగు వేయాలని యేసు ప్రభు ముందుగానే అభ్యంతర పడేవాడికి జాగ్రత్తలు చెప్తున్నారు. అందుకే చూడండి, నా పాలన నన్ను అలా అన్నారండి అని ఒకరు మీరు అన్నారు అనుకోండి, అప్పుడు జాగ్రత్త పడాల్సింది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్.
అన్న వ్యక్తికి కాదు, మా అన్న వ్యక్తితో కాదు ఇప్పుడు వెళ్ళి మాట్లాడాల్సింది. మిమ్మల్ని ఎవరిని అన్నాను అనుకోండి, నేను వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడమని ఎక్స్పెక్ట్ చేయకండి. నేను వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలి, అసలు మీతో మాట్లాడాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ ప్రమాదం ఉన్నాడు, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు కాబట్టి ఫస్ట్ నిన్ను రక్షించుకోవాలి. నిన్ను రక్షించుకోవాలంటే ముందు నీకు జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇంకా ప్రమాదం లేవు, కానీ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్ను జట్టుగా పట్టుకోవాలి, మునిగిపోకుండా. నువ్వు తప్పు చేయకుండా నిన్ను పట్టుకోవాలి గట్టిగా, నిన్ను రక్షించాలి, నిన్ను సేఫ్ ప్లేస్లో తీసుకురావాలి. అక్కడ వెంటనే ఏంటంటే, అందుకని ఇక్కడ యేసు ప్రభు అభ్యంతర పడేవాడికి జాగ్రత్త చెప్తున్నారు. అంటే వరకు సపోజ్ మీరు అనొచ్చు, చూడండి పలానా వాళ్ళు నాకు అభ్యంతరం కలగజేస్తానని మీరు అనొచ్చు. అప్పుడు యేసు ప్రభు మనకే అభ్యంతర పడే పొజిషన్ ఉన్నటువంటి వారికే జాగ్రత్త చెప్తున్నారు. అభ్యంతరం రాక మానమన్నారంటే ప్రతి వాళ్ళకి ఏదో అభ్యంతరం వస్తుంది. మీకు నాకున్న ప్రతి వాళ్ళకి ఏదో అభ్యంతరం వస్తుంది. అయినప్పటికీ యేసు ప్రభు ఏం చెప్తా తెలుసా, అభ్యంతరం నువ్వు పడుతున్నావు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నువ్వు జాగ్రత్త ఉన్నా చెప్తున్నారు. నువ్వు అభ్యంతరం పెట్టావు కాబట్టి జాగ్రత్త ఉన్నా చెప్పట్లేదు. నీకు మరో వ్యక్తి అభ్యంతరం పెట్టాడు కాబట్టి నువ్వు ప్రమాదంలో పడే పొజిషన్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు జాగ్రత్త చెప్తున్నారు. అందుకే కూడా మనం జాగ్రత్తగా వాక్యాన్ని వెళ్ళాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి కంటే ఎక్కువ జాగ్రత్త మనకు అవసరం. సుబ్రేశ్వర కింద చదువుకుందాం చూడండి. మీరు జాగ్రత్త ఉండు, నీ సహోదరుడు తప్పిదమ్ము చేసినడలా. అంటే నువ్వు తప్పిదం చేసి చెప్పట్లేదు, నీకు జాగ్రత్త చెప్పింది నువ్వు తప్పిదం చేశాను కాదు. నీ సహోదరుడు ఎవరు చెప్పండి? సహోదరుడు, అన్యుడు కూడా కాదు, సహోదరుడు. నీ సహోదరుడు తప్పిదమ్ము చేసినడలా అతన్ని గద్దించుము, అతను మారు మనసు పొందినడలా అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారు నీ ఎడల తప్పిదమ్ము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మార మనసు పొందితనన్న ఎడల అతన్ని క్షమింపవలెను. ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, మీరు జాగ్రత్త ఉండండి. ఇప్పుడు దేనికి జాగ్రత్త? ఆల్రెడీ ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా కార్యం చేశాడు, కానీ యేసుప్రభు అంటున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండంటున్నారు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి చేయాల్సిన నలుగురు చేసేసాడు. ఇప్పుడు దాని పట్ల నా రియాక్షన్ ఏంటి? యేసుప్రభు అంటున్నారు, ఆ వ్యక్తి కనుక వచ్చి నిన్ను కనుక క్షమాపణ అడిగితే నువ్వు క్షమించాలి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, అక్కడ ఆ వ్యక్తి క్షమాపణ అడిగితే నువ్వు క్షమించాలంటున్నారు. ఎన్నిసార్లు క్షమించాలి? రోజుకు ఒకవేళ 7 సార్లు తప్పుదమ్ము చేసి గమనించాలి. రోజుకి 7 సార్లు, రోజుకి 7 సార్లు. నేను అడిగితే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవరు కూడా మనకు అన్ని సార్లు అలా చేసి ఉండరు. ఒకే రోజులో 7 సార్లు చేసి సారీ చెప్పేసి మళ్ళీ ఎంత చేసి మళ్ళీ సారీ చెప్పి అలా 7 సార్లు రోజుకి చేయరు. కానీ యేసుప్రభు అంటున్నారు, ఒకవేళ అలా రోజుకి 7 సార్లు చేసినా సరే సంవత్సరం 7 సార్లే కష్టం. అసలు ఫస్ట్ మనం అంత ఛాన్స్ వాళ్ళకి ఒకసారి చేస్తే దూరం పెట్టేస్తాం, ఇంకో 2సారి ఛాన్సే లేదు. ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, నువ్వు ఒకసారి ఆ వ్యక్తి నీకు చేస్తే ఆ వ్యక్తి సారీ చెప్తే నువ్వు ఛాన్స్ మళ్ళీ నువ్వు అత్త మామూలుగానే ఉండి అంటున్నారు. మళ్ళీ తప్పు చేశాడా ఇంక అయిపోయిందండి అనొద్దు, మళ్ళా క్షమించు. మళ్ళీ అదే రోజు మళ్ళా చేసిన మళ్ళా క్షమించు, మళ్ళా చేసిన మళ్ళా క్షమించు అన్న మాట ఎందుకు చేస్తారంటే నువ్వు ఎప్పుడు కూడా మరొక ఛాన్స్ ఆ వ్యక్తికి ఇవ్వాలని చెప్తున్నారు యేసుప్రభు. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అయితే ఆ వ్యక్తి సారీ చెప్తే నేను క్షమిస్తానండి అంటాం. ఎందుకంటే యేసుప్రభు క్లియర్ చెప్పారు, ఆ వ్యక్తి వచ్చి సారీ చెప్తే క్షమించు. సో కాబట్టి సారీ చెప్తే క్షమిస్తాను, సారీ చెప్తే నేను క్షమిస్తానని అంటాం. కానీ బైబిల్ ఇంకా మాట్లాడడం చూద్దాం. చూడండి మత్తయి సువార్తలో నుండి 18వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందాం. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేతురు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే 15వ వచనం చదివితే అక్కడ యేసు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ నేను ఒకసారి చదువుకుని వెళ్తాను. 15వ వచనం నుండి మీరు ఫాలో అవ్వండి. మరియు నీ సహోదరుని ఏడ తప్పిదమ్ము చేసినడలా నీవు పోయి, గమనించారా అక్కడ, నీ సహోదరుడు తప్పిదమ్ము చేసినడలా ఎవరు వెళ్ళాలి? నీ సహోదరుడు తప్పిదమ్ము చేస్తే అతను వచ్చారు, నువ్వు ఆగనలేదు యేసు ప్రభు. నీ సహోదరుడు తప్పుదమ్ము చేసిన విషయం నీకు తెలిస్తే, నీకు తెలియగానే వెళ్ళి ముందు క్లారిఫికేషన్ తీసుకో. అంటే అర్థమైంది తెలుసా? నేను నాకు వ్యతిరేక వ్యక్తి తప్పు చేస్తే ఆ విషయం నాకు తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి దాని గురించి మాట్లాడంటున్నారు యేసు ప్రభు. నువ్వు వెళ్ళి మాట్లాడు, ఆ వ్యక్తి రావడం కాదు. నీకు తెలిసింది కాబట్టి, నీకు తెలియకపోతే ప్రాబ్లం లేదు, నీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నువ్వు దాని గురించి క్లారిఫై చేసుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళు, అతను వండుకున్నప్పుడు అతను గద్దించుము, అతను నీ మాట వినేడలా నీ సహోదరుని సంపాదించుకుంటేవి. చూసారా, అల్టిమేట్గా క్షమాపణకు ఉద్దేశం తెలుసా? సహోదరులను సంపాదించుకోవడమే. రిలేషన్స్ కాపాడుకోవడం క్షమాపణ, దాన్ని దేవుడు పెట్టాడు. సంపాదించుకుంటేవి అతడు విననీయడలా 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము, అతడు వారి మాట విననీయడలా ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము, అతడు సంగపు మాటయు విననీయడలా అతన్ని నీకు అన్యునిగాను శుంకరుగాను ఎంచుకొనము. యేసు ప్రభు క్లియర్ చెప్పారని తెలుసా? ఎవరిని కనుక నీకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తే అతను వంటూ ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు, అసలు ఎందుకు ఇలా చేశారు ఏంటి మాట్లాడు. ఆ వ్యక్తి కనుక అతను కనుక సారీ చెప్పేస్తే నీ సహోదరును సంపాదించుకున్నావు.
ఒకవేళ మాట్లాడలేదనుకో, ఇద్దరు ముగ్గురు సాక్షులుగా ఉండడం కోసం ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి మాట్లాడు. ఆయన సరే వ్యక్తి వెళ్ళలేదనుకో, ఈ విషయం సంఘ పెద్దలు చెప్పు, సంఘానికి చెప్పండి. సంఘం మాట కూడా వినకపోతే, సంఘం చెప్తే విశ్వాసం వినాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సంఘస్థితులు మరుగు చెప్పారు, వినాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు. సంఘం చెప్పినా సరే వెళ్ళాను అనుకున్నా, అతను సొంకరుగాను అన్యునిగాను నువ్వు ఎంచుకో. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళి హెచ్చరించాను. ఇప్పుడు అన్ని మనం అనుకుంటాం అంటే తప్పు చేయగానే వెళ్ళి హెచ్చరించేద్దాం అనుకుంటాం. ఇప్పుడు చాలా గమనించ, చాలా సందర్భాల్లో ఇప్పుడు హెచ్చరిక అన్నప్పుడు అది క్షమించడం కొరకైనటువంటి హెచ్చరిక. వినండి, అక్కడ హెచ్చరిక అన్నప్పుడు నాకు ఇతను తప్పు చేశాడు కాబట్టి నేను పగ తీర్చుకోవడానికి అతను వార్నింగ్ కూడా కాదు. అక్కడ సహోదరుని సంపాదించుకుంటూ కూడా చేసే ప్రయత్నం. అక్కడ హెచ్చరిక అన్న వెంటనే గబగ ఎడపడ తిట్టేమని కాదు, నేనేంటో చూపిస్తానని కాదు అక్కడ అర్థం. అర్థం ఏంటంటే హెచ్చరిక ఏంటంటే అది ప్రేమతో చేసే కార్యం. అది అందుకు చూడండి, హెచ్చరిక అనగానే వెంటనే అందరికీ వచ్చి కోపంతో చెప్పేది అనుకుంటారు. హెచ్చరిక అన్నంత మాత్రం కోపం, ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, కోపపడి కానీ పాపము చేయకూడదు. కాబట్టి కోపపడ్డంలో కూడా అర్థం ఉంది. యేసు ప్రభు కూడా కోపపడ్డారు కానీ పాపము చేయలేదు. అలాగని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద కోపడమని చెప్పట్లేదు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ మీద కోపడే హక్కు దేవుడు ఇచ్చాడు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ మీద ఇవ్వలేదు. సో ఇదేం చెప్తానంటే సహోదరిని సంపాదించుకుంటా కొరకు హెచ్చరించిన బేసిక్గా ఏంటంటే వార్నింగ్, మనకి ఇంకెప్పుడు చేయదు వార్నింగ్ ఉండడం కాదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే క్లారిఫై చేసుకో, వెళ్ళి ఈ మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూర్చొని మాట్లాడుకొని వాటిని తీసేసుకున్నప్పుడు ఇద్దరు మళ్ళీ కలిస్తే నువ్వు ఒక సహోదరుని నీ కొరకు నువ్వు సంపాదించుకున్నవాడు అవుతావు. లేదు వినలేదనుకో, ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళు, వినకపోతే సంఘాన్ని తీసుకెళ్ళు, సంఘం తెలియవచ్చు, అయినా సరే వినకపోతే అతను విడిచిపెట్టేసి నరేశ్వరం. ఇప్పుడు చూడండి, అక్కడ జస్ట్ ఊరిని వెళ్ళి హెచ్చరించమని అర్థం, అందులో క్షమాపణ ఉంది. ఇప్పుడు హెచ్చరిక అనగానే హెచ్చరిక మనం అనుకుంటున్నాం, కానీ ఆ రోజున వినే వాళ్ళకి మాత్రం క్లియర్ అర్థమైంది. కేవలం హెచ్చరిక అంటే కేవలం వార్నింగ్ మనకు, అందులో క్షమాపణ ఉన్న విషయం అర్థమైంది. అందుకని ఆ తర్వాత పేతురు అంటున్నాడు 21వ వచనంలో, చదవండి ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు పైన చదివిన 15వ వచనం 16వ వచనం 17వ వచనం చదివిన మాటలను బట్టి చూస్తే అందులో అసలు క్షమాపణ వర్డే లేదు అందులో. కాబట్టి మనం ఏమనుకుంటామంటే హెచ్చరించాల వ్యక్తిగా అనుకుంటాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనలో ఆ హెచ్చరిక అనేటువంటి దాంట్లో, ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళిన దాంట్లో, సంఘానికి చెప్పిన దాంట్లో అందులో క్షమాపణ అనేటువంటిది మనకు కనబట్టలేదు, అందులో లేనట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ వాక్యం ఆ రోజు ఉన్నటువంటి పేతురుకి మాత్రం క్షమాపణ అనేటువంటి అందులో ఉందని అర్థమైంది. అందుకని నెక్స్ట్ యేసు ప్రభు మాట చెప్పి ముగించిన తర్వాత అంటున్నాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసినాడు, నేను ఎన్ని మారు క్షమింపవలను. సరే, ఇప్పుడు మాట ఎందుకంటే తెలుసా, పైన యేసు ప్రభు చెప్పింది పేతురు విన్న తర్వాత ఆయనకు వచ్చిందో డౌట్. ఆ డౌట్ ఆ యేసు చెప్పిన ఆ బోధలో క్షమాపణ అనేటువంటిది ఖచ్చితంగా ఉందన్న విషయం పేతురికి అర్థమైంది కనుకనే వెంటనే అది యేసు ప్రభు చెప్పి ముగించగానే రెస్పాండ్ అన్నాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే నా సహోదరుని ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు హెచ్చరించాలి అనలేదు ఆయన, ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా, ఆ పైన హెచ్చరిక అంటే దాంట్లో క్షమాపణ ఓడైతే లేదు, కానీ ఖచ్చితంగా అందులో సారాంశం కనుక తీసుకుంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, కార్యం ఏదైతే ఉందో, అనగా నువ్వు వెళ్ళి మాట్లాడు, ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళు, సంఘం చెప్పు అన్న దాంట్లో ఖచ్చితంగా క్షమాపణ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అది ఉందో కనుకనే ఇప్పుడు పేతురు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు హెచ్చరించాలి ప్రభువా, ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలని అడగలేదు పేతురు, ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. కాబట్టి పైన యేసు ప్రభు హెచ్చరిక గురించి మాట్లాడారే అని అనుకుంటే పేతురు కూడా ఎన్నిసార్లు హెచ్చరించాలి ప్రభు అనేవాడు. కానీ పేతురు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగాడు. ఇప్పుడు మనకి డౌటే, నేను చూడండి ఎన్నిసార్లు క్షమించాలి, నేను నా వ్యతిరేకంగా ఒక సహోదరు తప్పదు ఇందాక చదివిన దాంట్లో రోజుకి 7 సార్లు చేసినా సరే నువ్వు క్షమించాలన్నారు. సో రోజుకి 7 సార్లు అంటే 8 సార్లు చేస్తే క్షమించాల్సిన పని లేదా? ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంది మనకి, ఎన్నిసార్లు క్షమించాలి తప్పుదం చేస్తే. పేతురు డౌట్ వచ్చింది, ప్రభువా నా వ్యతిరేకంగా అనుకో సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి. ఎందుకంటే పేతురు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆ డౌట్ మనసులో దాచుకుని గుడ్డుగా ఏదో ఎవరు చేస్తారు లేదు అన్నట్టు వెళ్ళిపోలేదు. ఆయన ఒకటి తెలుసుకున్నప్పుడు దాన్ని పాటించాలనుకుంటాడు. అన్ని ఇప్పుడు ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకున్న ఆలోచన పేతురుకు ఉంటుంది. అందుకని ఫస్ట్ లేచాడు అంటున్నాడు, ఎవరు సృష్టిలో ఎవరు మాట్లాడలేదు. పేతురు అంటున్నాడు టక్కనేసి, ప్రభు నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి. చదవండి కిందకి.